షాలోమ్. స్త్రీలారా, ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితం మన చేతుల్లోనే ఉంది. అనేక పర్యాయాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనమే ప్రభావితం చేసుకోవాలి. అలాగే మీ భర్తల యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా మీ మీద ఆధారపడి ఉన్నది. మీరు కూడా ప్రభావితం చేయాలి. అలాగే మీ పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా మీ చేతుల్లో ఉన్నది. మరి వారి జీవితాల మీద ఆ ప్రభావాన్ని మీరు చూపించాలి. అలాగే మన దగ్గర పనిచేస్తున్న వారి ఆధ్యాత్మిక జీవితాల మీద, మన క్రింద పనిచేస్తున్న వారి ఆధ్యాత్మిక జీవితాల మీద, మన ఇంట్లో పనిచేస్తున్న వారి ఆధ్యాత్మిక జీవితాల మీద, లేదా అనేక మంది ఓనర్స్ ఉన్నారు, వారి ఇంట్లో అద్దెకు బాడిగా రెంటల్కి ఉంటున్న వారి ఆధ్యాత్మిక జీవితాల మీద కూడా మరి మీరు మీ ఆధ్యాత్మిక జీవితాల ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలతో వారి ఆధ్యాత్మిక జీవితాలను ప్రభావితం చేయాలి. అనేక పర్యాయాలు నేనును నా ఇంటివారును అని మరి రాంగ్ ఆ ఇంటర్ప్రిటేషన్ చేసుకుని నా ఆధ్యాత్మిక జీవితం బాగుంటే చాలు, నా కుటుంబం యొక్క ఆధ్యాత్మిక జీవితం బాగుంటే చాలని అనుకునేటువంటి స్త్రీలు మన మధ్య లేకపోలేదు. మనము అనేక పర్యాయాలు వారి ఆధ్యాత్మిక జీవితాల మీద ఫోకస్ చేయాలి. వారి ఆధ్యాత్మిక జీవితాలను ఇంపాక్ట్ చేయాలి. మనతో అనేక మంది పనిచేస్తున్నారు కదా, మన క్రింద అనేక మంది పనిచేస్తున్నారు కదా, మనము అధికారులుగా ఉండి అనేక మందితో పని చేస్తున్నాం కదా, వారి ఆత్మీయ జీవితాలను ప్రభావితం చేయాలని ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా మరి మీకు నేను తెలియచేస్తున్నాను. ఒకవేళ మనతో పనిచేస్తున్న వారి మీద, మన క్రింద పనిచేస్తున్న వారి మీద, మనము యజమానులుగా ఉండి మన క్రింద ఎవరైనా ఉంటే వారి మీద మన ఆధ్యాత్మిక జీవితాలు ప్రభావితం చేయలేకపోతే, మనము వారి జీవితాలను ఆధ్యాత్మికంగా నడిపించకపోతే అది బైబిల్ ఖండిస్తున్నది అనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి మనము గమనించుదాము. దయచేసి అందరూ కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని తీసి చూడాలని కోరుతున్నాను. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, దయచేసి చూడండి. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూడాలని కోరుతున్నాను. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడునైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందుదురని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. పాత నిబంధన కాలములో అబ్రహాము దాసుడైన ఎలియాజరు మీద అబ్రహాము తన ఆధ్యాత్మిక జీవితం ద్వారా చాలా ఇంపాక్ట్ చూపించాడు, చాలా ప్రభావితం చేశాడు. దయచేసి అందరూ చూడాలని కోరుతున్నాను. ఆది కాండంలో 24వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను నేను చదువుతున్నాను. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇంతలాగా లోతుగా ప్రార్థన చేయగలిగాడంటే యజమానుడైన అబ్రహాము తన దాసుని మీద, తన యొక్క పనివాణి మీద ఎంత ప్రభావితం చూపించాడో కదా. అలాగే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం ఈరోజు మనము ధ్యానము చేయబోయే అంశము. మనకి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం అనగానే ఫిలిప్పు గుర్తుకొస్తాడు, నపుంసకుడు గుర్తుకొస్తాడు, బాప్తిసము గుర్తుకొస్తుంది. అయితే ఇక్కడ ఒక యజమానురాలు ఉన్నది, ఒక దాసి కూడా ఉన్నది, లేదా దాసుడు ఉన్నాడు. 8వ అధ్యాయము 27వ వచనంలో
అప్పుడు ఐథియోపేలు రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. బాగా గమనించగలిగినట్లయితే నపుంసకుడి మీద కందాకే రాణి చాలా ప్రభావితం చూపించింది. నపుంసకుని మీద, తన యొక్క పనివాని మీద, తన ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా ఇంపాక్ట్ చేయగలిగింది. దాసుడు అలాగే దాసి, ఆ పైనున్న ఆ యొక్క యజమానుని యొక్క ఆ రిలేషన్షిప్ ఇక్కడ మనము చూస్తాం. మన దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారము ఈరోజు మరి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనంలో ఉన్న స్త్రీ, ఆ యొక్క కందాకే రాణి, ఇథియోపియాకి చెందిన కందాకే రాణి, ఇంగ్లీష్లో క్యాండేస్ అనే పదం చూస్తాము. ఆ స్త్రీని గురించి, ఆ రాణి గురించి క్లుప్తంగా మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేద్దాము. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు మన ముందు మిసెస్ జె మిరియం ఆ డయాబెటాలజీ డిపార్ట్మెంట్లో నర్సుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు. మిరియం సిస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమంలోనికి వెందుకు వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సకలాశీర్వాదములకు ఆడంబరమైన దేవ, సృష్టికర్తమైన దేవానికి వేలాది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాకు చాలా దేవుడు, నమ్మదగిన దేవానికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మరి పాస్టర్ ప్రదీప్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. బైబిల్లోని అనేకమైన స్త్రీల గురించి ఆయన మరి ధ్యానించటకు ఇచ్చిన కృపను బట్టి నేను నీకు వందనాలు. మరి ఒక శీర్షికను బయలుపరచుండగా ప్రభా దేవా, మరి మీరు తోడుగా ఉండి వారి సేవను, వారి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారిని ఇంకా అభిషేకించి అనేక మంది స్త్రీలకునైనా స్ఫూర్తినిచ్చి ప్రభా, అనేక స్త్రీలకు నా తండ్రి ప్రభా, మరి ఇది ఆయన ఈ యొక్క సేవ మరి అనేక స్త్రీలకు ఆశీర్వాదకరులాగానే సేవ పరిచయం దీవించండి ప్రభా. వీక్షిస్తున్న ప్రతి స్త్రీని కూడా బలపరిచి నీ నామ మహిమార్థంగా వాడుకుని తండ్రి ప్రభా సేవను దీవించి ఆశ్రయించి నీ నామను మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మన అందరి తరపున శ్రీమతి జె మిరియం గారికి శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. మరి సిస్టర్ గారు ప్రత్యేకంగా తన గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. దయచేసి సిస్టర్ గారి గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము తీసి ఉంచాలని కోరుతున్నాను. మనకి బాగా సుపరిచితమైన వాక్య భాగము. అనేక పర్యాయాలు ఫిలిప్పు పరిచర్య గురించి, ఆ నపుంసకుడు బాప్తిజం గురించి మనము ధ్యానము చేస్తున్నాము. కానీ మన ఫోకస్ ఎప్పుడూ కూడా ఆ ఐథియోపియాకి చెందిన రాణి అయిన కందాకే క్యాండేస్ మీద చాలా తక్కువగా పడుతుంది. ఈరోజు ఆ స్త్రీ గురించి, ఆ రాణి గురించి మనము క్లుప్తంగా ధ్యానము చేద్దాము. బైబిల్ అంతటిలో ఒకే ఒక్క పదంలో ఆ యొక్క స్త్రీ గురించి మనకి తెలపబడింది. మరి ఈ స్త్రీ గురించి ఎక్కడ ఏ వివరాలు లేవు, కానీ మనము లోతుగా ధ్యానము చేయగలిగినట్లయితే కొంత సంఘ చరిత్ర, బైబిల్ చరిత్ర, ఆ యొక్క అబ్రహాము నుండి, ఆది కాండము నుండి కొన్ని విషయాలు మనకి తెలిస్తే అనేకమైన ఆత్మీయ సత్యాలు బయటపడతాయి ప్రియులారా. చాలా షార్ట్ మెసేజ్ కాబట్టి భక్తి శ్రద్ధలతో చూడాలని కోరుతున్నాను. ఆఖరిలో ప్రార్థనలో ఏకీభవించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎంతసేపు బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, ఇది కాదు, కానీ ఇంకొంచెం డీప్గా మనము సబ్జెక్ట్లోకి వెళ్ళాలని మరి నేను ఆశపడుతున్నానండి. ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కనుక స్టెప్ బై స్టెప్ కొంచెం నేర్చుకొని ఆ తర్వాత కందాకే రాణి గురించి స్త్రీలమైన మనము ఏమి నేర్చుకోవచ్చు, ఆ విషయాలను మనము ధ్యానము చేద్దాం. క్యాండేస్, కందాకే అనగా అది ఒక గ్రీకు పదము నుండి ఉద్భవించింది. మీనింగ్ ఏంటంటే గ్లోయింగ్, ఇంకా మీనింగ్ ప్యూర్, ఇంకా మీనింగ్ ఇన్నోసెంట్. అంటే ఎప్పుడూ కూడా మరి స్వచ్ఛంగా, అలాగే వెలిగిపోతూ, అలాగే మరి ఏ విధమైన తప్పు లేకుండా, పాపము లేకుండా, అపరాధము లేకుండా మరి చాలా ఇన్నోసెంట్ స్త్రీగా ఆ పేరులో నుండి మనము ఆ యొక్క మీనింగ్ని మనము చూడవచ్చు ప్రియులారా. అందుకే ఆడపిల్లలకి, మనకి పుట్టబోయే పిల్లలు కావచ్చు,
మీ కుటుంబీకుల్లో కావచ్చు, మీ సంఘస్థుల్లో కావచ్చు క్యాండేస్ అనే పేరు పెట్టుకోవచ్చండి, ఏమీ తప్పు లేదు. క్యాండేస్ అనేదండి ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక టైటిల్. చూడండి, పాత నిబంధన కాలంలో ఫెరో, ఈ ఫరో అనేది ఒక వ్యక్తి పేరు కాదు కానీ అది ఒక టైటిల్, అంటే ఒక కింగ్ లాగా. ఫరో అనగానే ఫరో 1, ఫరో 2, ఫరో 3, రామ్సిస్, తుత్మోసిస్ ఇలాగ పేర్లు, అది ఒక టైటిల్. అలాగే అబీమెలెక్ అనేది కూడా పాత నిబంధన కాలంలో ఇస్సాకు జీవించిన కాలంలో ఉన్న రాజు, అది కూడా ఒక టైటిల్, అది ఒక వ్యక్తి పేరు కాదు. నూతన నిబంధనలో హేరోదు మహారాజు, అది కూడా ఒక టైటిల్ కానీ అది ఒక పేరు కాదు. అలాగే ఈ యొక్క క్యాండేస్ అనేది కూడా ఒక టైటిల్, అంటే ఒక వ్యక్తి పేరు కాదు కానీ ఒక రాణిగా మనము చూడవచ్చు. మరి ఆ స్త్రీ ఎవరంటే ఒక రాణి లేదా రాజు యొక్క మరి సహోదరి లేదా రాజు యొక్క తల్లి, ఈ ముగ్గురులో ఎవరైనా అయ్యి ఉండవచ్చు. మరి ఇంకా ఎక్కడ ఈవిడ పరిపాలించిందంటే మెరో, MEROE, ఇథియోపియా దేశంలో ఈ ప్రాంతంలో రాణిగా ఉండేది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇథియోపియా గురించి చాలాసార్లు వ్రాయబడింది. ఈ ఇథియోపియానే పాత నిబంధన కాలంలో కూషు దేశమని అనేక పర్యాయాలు వ్రాయబడింది. ఆ భాష కూషు భాష. అలాగే ఈ స్త్రీ యొక్క తల్లిదండ్రులు తెలియదు, భర్త తెలియదు, పిల్లలు తెలియదు, ఇంకా ఏ వివరాలు కూడా ఈ కందాకే రాణి గురించి మనకి తెలియదు. మరి ఏమీ తెలియకపోతే ఎందుకండి ఈ బైబిల్ స్టడీ అని అనుకుంటున్నారేమో, స్వల్ప వెయిట్ ಮಾಡಿ, కొంచెం వెయిట్ చేయండి. ఆ చరిత్ర తెలియకపోయినప్పటికీ ఆ బైబిల్ సెట్టింగ్ ఎలాగుందో మనం గమనించగలిగినట్లయితే, ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా విషయాల్ని మనము నేర్చుకోవచ్చండి. కందాకే గురించి తెలియాలంటే కొంత చరిత్ర మనకి తెలియాలండి. హిస్టరీ చాలా ముఖ్యమండి. బాగా వినాలని కోరుతున్నాను. కొంచెం మనం డీప్గా నేర్చుకుందాము. ముందుగా మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, 2వ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. అంటే ఈ కందాకే రాణి యొక్క చరిత్ర ఎక్కడ మొదలైందంటే ఆదికాండంలోనే మొదలైంది. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ కూషు దేశాన్ని ఇథియోపియా అని అనేక పర్యాయాలు మరి మార్చి రాయడం జరిగింది. నోవహు యొక్క గ్రాండ్ సన్ మనవడు, హాము యొక్క సన్, ఆ యొక్క కుమారుడు వంశీయులే ఈ కూషు దేశస్థులు. ప్రియులారా, ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో ఈ కూషు దేశమును గురించి అది చాలా బలమైన రాజ్యమని రాయడం జరిగింది. అలాగే యోబు గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించగలిగినట్లయితే, టాపేజ్ ఆఫ్ కుష్, చాలా అది ప్రశస్తమైన రాయి. ఆ మాణిక్యాలు, రత్నాలు, రాళ్ళు, ఆ దేశములో ఉన్న రాళ్ళు, ఇంగ్లీష్లో టాపాజ్ ఆఫ్ కుష్ అని రాయబడి ఉన్నది. చాలా ప్రశస్తమైనదని స్వయంగా యోబు భక్తుడు రాయడం జరిగింది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో, ఈ రాను రాను డబ్బులుంటే జబ్బు వస్తుంది కదా, ఆ యొక్క వనరులను చూసుకుని, ఆయా రాజుల యొక్క జీవితాలను చూసుకుని ఆ దేశం పాడైపోయింది. యథా రాజా తదా ప్రజ కదండి, అలాగా పాడైపోయింది. సో యెషయా భక్తుడు 20వ అధ్యాయము 5వ వచనంలో ఈ కూషు దేశం మీదకి ఆ తీర్పు, జడ్జిమెంట్ వస్తుందని ప్రవచించడం జరిగింది. ఇది కొంచెం షార్ట్ చరిత్ర అండి. ఇంకా మనం ఏమి నేర్చుకోవచ్చు, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి అందరూ తీయాలని కోరుతున్నాను. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. మనకందరికీ భక్తి ఎక్కువైపోయి దేవుడు మంచివారికి మేలు చేయును అని మనం అనుకుంటాం. ఇక్కడ చూడండి, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా. అయ్య బాబోయ్, ఈ కూషు దేశం మీదకి తీర్పు స్వయంగా ప్రవక్త ప్రవచించాడు. కానీ బైబిల్ గ్రంథము చెప్తున్నది, అదే బైబిల్ గ్రంథము దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క చూపు, పర్స్పెక్టివ్ ఎలాగుందంటే,
ఇశ్రాయేలీయులతో ఈ కూషు దేశస్థులు కూడా సమానమని బైబిల్ గ్రంథము చెప్తున్నదండి. అందరూ కూడా దేవునికి సమానులే. కాబట్టి కూషు దేశం మీద కూడా దేవుని యొక్క కృప ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇప్పుడు తీద్దాం ఇంకొకటి, యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితము కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారి నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు. ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇక్కడ సమస్తమైన లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలు దేశానికి అనగా దేవుడి దగ్గరికి రావాలని, అందులో కూషు దేశము కూడా ఉన్నదని ప్రవక్త ప్రవచించినాడు. దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచినాడు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇదేంటండి ఉమెన్స్ బైబిల్ స్టడీ అని ఏంటేంటో చెప్తున్నారని అనుకోవద్దు. ఇదంతా కందాకే రాణి చరిత్ర గురించి మనము తెలుసుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 87వ కీర్తన 4వ వచనంలో, రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీయ తూరు కూషులను చూడము, వీరు అచ్చట జన్మించరని ఎందురు. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలంటే, దేవుడికి ఐగుప్తీయులు తెలుసు, బబులోను వాసులు తెలుసు, ఫిలిస్తీయులు తెలుసు, తూరు దేశస్థులు తెలుసు, అలాగే కూషు దేశస్థులు కూడా తెలుసు. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్తే లోతుగా నేర్చుకోవలసిన చరిత్ర. ఇప్పుడు మనం అందరం కూడా ఈ 8వ అధ్యాయము అపొస్తలుల కార్యములు ఆ 27వ వచనంలోనికి వచ్చేద్దామండి. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని బాగా లోతుగా పరిశీలించాలని కోరుతున్నాను. అమ్మా స్త్రీలారా, దయచేసి పడుకొని కానీ జారబడి కానీ దయచేసి చూడవద్దు. మీ సంఘాలలో ఎలాగైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో అలాగే ఈ కార్యక్రమం కూడా చూడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఆరాధించుటకు యెరూషలేము వచ్చి ఉండెను, అతడు తిరిగి వెళ్ళెను. ఈ కందాకే రాణి కింద పనిచేస్తున్న ఈ యొక్క నపుంసకుడు యెరూషలేము వెళ్ళి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. బాగా గమనించాలి. ఇథియోపియా దేశానికి అలాగే యెరూషలేము నివాసులకు అనగా యూదులకు ఏంటి వ్యత్యాసము? వాళ్ళిద్దరూ సమానులు కాదు కదా. వాస్తవంగా వాళ్ళిద్దరూ ఒకటే దేశస్థులు కాదు కదా. మరి వాళ్ళెందుకు యెరూషలేముకు వెళ్ళాలి? ఇది ఎక్కడుంది బైబిల్లో అని మనం ఆలోచన చేయాలి. అసలు ఎందుకు ఈ నపుంసకుడు యెరూషలేముకు వెళ్ళాలి? వారు యూదులు కాదు కదా, వారి దేవుడు యెహోవా కాదు కదా అని మనము గమనించవలసినదండి. ఇది తెలియాలంటే మరలా ఒకసారి రీల్ వెనక్కి తిప్పాలండి. మరలా ఒకసారి మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్ళాలి. 8వ అధ్యాయము 41, 42, 43 వచనాలు చూడాలని కోరుతున్నాను. బాగా గమనించండి. ఇక్కడ సొలొమోను ప్రార్థన గురించి మనము చూస్తాము. సొలొమోను అంటున్నాడు, మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి, ఇక్కడ నపుంసకుడు వచ్చి చూడండి, ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకుని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. ఈ సొలొమోన్ రాజు ప్రవక్త మరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, రానున్న దినాల్లో వేరే దేశస్థులు కూడా వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వినని విజ్ఞాపన చేస్తున్నాడు. బాగా గమనించండి. గాడ్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. గాడ్స్ టెంపుల్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఈ రోజుల్లో ఏమైపోతుందో తెలుసా? కీస్ ఒకరి దగ్గర ఉంటాయి. నేను కట్టించాను, మా నాన్న కట్టించాడు, మా తాత కట్టించాడు, మేము డబ్బులు వేసాము. ఇలాగా డబ్బులేసి ఫ్యాన్లు కొని లేదా టేబుల్స్ కొని ఏదో ఇటువంటివి ఏమైనా కొని వాటి మీద పేరు రాస్తే నాకు అసహ్యం అండి.
అది మీరు ఇష్టపడతారేమో కానీ నేను డైరెక్ట్గా ఖండిస్తాను. కానీ మన చర్చిల్లో ఏం చేస్తారంటే ఈ వాచ్లో ఉన్న చిన్న బ్యాటరీ ఇవ్వడం, దాని మీద ఇంత పెద్ద పేరు రాయించడం, ఫ్యాన్ ఇవ్వడము పేరు రాయించడము, టేబుల్ ఇవ్వడము పేరు రాయించడము, మళ్ళీ వాళ్ళ ముత్తాతల పేర్లు ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ అని పెడతారు. పేర్లు అవసరం లేదండి. ఇది చర్చ్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఇది అందరిది. ఏమో మీరు సహాయం చేశారేమో, ఏమో మీరు డబ్బులు ఇచ్చారేమో, ఏమో మీరు ఆ యొక్క మట్టి ఎత్తారేమో, ఆ సిమెంట్ ఎత్తారేమో, ఇది అందరిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో మన చర్చ్ అందరికీ ఏమైపోయిందంటే మాల చర్చ్ అని ఒకడు, మాదిగ చర్చ్ అని ఒకడు, ఏజీ చర్చ్ అని ఒకడు, కాస్ట్లీ చర్చ్ అని ఒకడు, ఈ చర్చు ఆ చర్చు, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్, మొత్తం ముక్కలు చేసి పాడేసాం మనం అందరం. చర్చ్ అనేది అందరికీ, దేవాలయం అనేది అందరికీ. అది సొలొమోను ప్రార్థనలో మనకి కనిపిస్తుంది. ఇథియోపియాలో ఉన్నవారు కూడా అనేక మంది యూదులు, వారిని డయాస్పోరా అంటారు. అంటే యూదులు ఇథియోపియా దేశంలో నివసిస్తున్నవారు. నేను బెంగళూరు కాదు, కానీ బెంగళూరులో ఉంటున్నాను కదా. అలాగే ఒక్కొక్కసారి మనము అమెరికాలో ఉంటాం, ఈ అమెరికా పిచ్చోళ్ళందరూ. అంటే మనము అమెరికా వాళ్ళం కాదు, భారతీయులే అమెరికాలో ఉంటారు, పని చేస్తారు. అలాగే కొంతమంది ఇథియోపియా దేశంలో ఉండొచ్చు. ఇంకా ముందుకెళ్తే జూయిష్ ప్రోసిలైట్స్ అని అంటారు. అంటే ఈ యొక్క యూదులు కాని వారు, యోధా మతాన్ని అంగీకరించిన వారు, వారిని ప్రోసిలైట్స్ అని అంటారు. అంటే మతాన్ని అంగీకరించిన వారు. ఎలాగైతే సమరయులు కూడా యూదులే, చరిత్ర లోతుగా గమనిస్తే ఏమవుతుందంటే అక్కడ ఇథియోపియా వాసులు కూడా యూదులు కూడా అని ఆ చరిత్ర చెప్తున్నదండి. ఈ రోజుల్లో చూడండి, ఎలాగైతే ఆ తెల్లవారు నల్లవారిని ఎలాగైతే బాధ పెట్టి వారిని అందరినీ కూడా మరి వక్రీకరించి తృణీకరిస్తే ఆ బ్లాక్ రెవల్యూషన్ వస్తే ఇప్పుడు అమెరికా దేశంలో తెల్లోళ్ళు నల్లోళ్ళు అందరూ ఉన్నారు. మనల్ని చూడండి, మన మాదిగలని, మన మాలలని ఎలాగైతే ఈ యొక్క సోకాల్డ్ హై క్యాస్ట్ వాళ్ళు ఎలాగైతే మనల్ని అందరినీ కూడా నిందించారో, హింసించారో, మరి తెలిసి తెలియకుండా గాయపరిచారో ఈ రోజుకు కూడా ఉన్నది. ఈ రోజుకు కూడా సోకాల్డ్ హై క్యాస్ట్ వాళ్ళు సోకాల్డ్ లో క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోరు. ఇక్కడ గమనించగలిగినట్లయితే సంఘ చరిత్ర ఏం చెప్తున్నదంటే ఆ రోజుల్లో కూడా ఈ ఇథియోపియా దేశంలో ఉన్న వారిని ఈ నిజంగానే ఆ యొక్క యూదులైనటువంటి వారు చాలా బాధపరిచేవారు, చాలా గాయపరిచేవారు, వారిని తృణీకరించేటువంటి వారు, వారికి కావలసినవి అందనిచ్చేటువంటి వారు కాదు. సో ఆ రోజుల్లో ఈ ఇథియోపియాలో ఉన్న కొంతమంది భక్తి శ్రద్ధల కలవారు వారందరూ యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అక్కడ యజమాన్యంతో బాధపడుతున్నవారు, సోకాల్డ్ హై క్యాస్ట్తో బాధపడుతున్నవారు, ఈ అల్పులు, ఈ యొక్క మరి ఆ బానిసలు అనగా మన భాషలో మాలా మాదిగా వారు ఎవరంటే వీరందరూ కూడా ఆయా దేశాలకు వెళ్ళి అనగా యెరూషలేము దేశానికి వెళ్ళి మాకు ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించు, మా మీద అనేక మంది లేదా పెద్ద దేశస్తులు వేరే దేశస్తులు మా మీద ఆ యొక్క మరి బానిసత్వాన్ని చూపిస్తున్నారు, మమ్మల్ని ఆ యొక్క బానిసలుగా చెరపట్టుకొని వెళ్ళిపోతున్నారు, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మాకు చాలా నష్టాలు ఉన్నాయి, మాకు చాలా దుఃఖాలు ఉన్నాయి, మాకు చాలా శ్రమలు ఉన్నాయి, కాబట్టే మేము నీ దగ్గరికి వచ్చి ఆ సొలొమోను చేసిన ప్రార్థన మాకు తెలుసు గనక మేము నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేయడానికి ఆ యొక్క నపుంసకుడు ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఈ రాణిని మనము చూస్తామండి. ఈ ఎంటైర్ హిస్టరీ చెప్పాను కదా, ఇదంతా కూడా కందాకే రాణికి తెలుసు. ఆది కాండము నుండి సొలొమోను ప్రార్థన నుండి ఆ యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనాల నుండి అన్నీ కూడా ఈ కందాకే రాణికి తెలుసు. మనము వేరే దేశస్థులమైనప్పటికీ మనకి కూడా ఈ యెహోవా దేవుడే, మనల్ని కూడా విమోచించిన వాడే. ఈ ఇశ్రాయేలీలతో ఈ కూషీలు కూడా సమానమే. ఆమోసు గ్రంథం 9:7. ఈ విషయాలన్నీ కూడా కందాకే రాణికి తెలుసండి.
నోవహు మనవడు నుండి మన సంతానము వచ్చిందని కందాకే రాణికి తెలుసు. యెషయా భక్తుడు మన దేశం మీద ప్రవచించేడు తీర్పు వస్తుందని, సో మనం అందరం కూడా దేవుని బ్రతిమలాడుకోవాలి అనేటువంటి విషయము కందాకే రాణికి తెలుసు. మరలా చదువుదామా ఒకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. చూడండి బాగా, ఇంకా ఎందుకు వెళ్ళిందంటే వారి దగ్గర ఉన్న కానుకలను తీసుకుని వెళ్ళడానికి ఈ కందాకే రాణి ఈ కింద పనిచేస్తున్న ఈ యొక్క నపుంసకుడిని కానుకలు ఇవ్వడానికి యెరూషలేము దేవాలయానికి పంపించింది. చూడండి 45వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇంకా ఈ కందాకే రాణి ఎందుకు ఈ యొక్క నపుంసకుడిని పంపించిందంటే ఆయనే దేవుడని తాను తెలుసుకుంది. వేరే దేశస్తురాలు తెలుసుకుంది. వారి దగ్గరున్న దేవుడంతా కూడా ఈ విగ్రహాలని తెలుసుకొని దేవుడే దేవుడని, ఆ దేవుడు ఈ లోకానికి సృష్టికర్తని తెలుసుకుంది. కాబట్టే ఆ కింద పనిచేస్తున్న వాడి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేసింది. చూడండి, మరి ఆఖరిగా ఈ కందాకే రాణి నుండి మనం ఏమి నేర్చుకోవాలి? చరిత్ర చెప్పకపోతే క్లారిటీ ఉండదని కందాకే రాణి గురించి చెప్పకముందు కొంత చరిత్ర చెప్పానండి. కేవలము రాజరికం చేయడం మాత్రమే కాదు, కేవలం తండ్రిగా ఉండడం మాత్రమే కాదు, కేవలం తల్లిగా ఉండడం మాత్రమే కాదు, కేవలం టీచర్గా ఉండడం మాత్రమే కాదు, కేవలం కోడలుగా ఉండడం మాత్రమే కాదు, కేవలం అల్లుడుగా ఉండడం మాత్రమే కాదు, కానీ బాగా గమనించగలిగినట్లయితే ఈ కందాకే రాణి ఒక రాణి, రాజుగారి చెల్లో, రాజుగారి తెల్లో, లేదా రాజుగారి ఇంకెవరన్నా తాలూకా ఉండొచ్చు. ఆ కందాకే రాణి రాజరికము చేస్తున్న ఆ ఆత్మీయ జీవితాన్ని మర్చిపోలేదు. ఈ కందాకే రాణి రాజరికము చేస్తున్న తన పనివారి ఆధ్యాత్మిక జీవితాల మీద తృష్ణ కలిగి ఉన్నది. చూడండి, రాజరికంలో ఆ నపుంసకులు పని చేయాలంతే. నేను కొంతసేపు పాట పాడుకుంటాను, కొంతసేపు నేను అప్పుడు చర్చికి వెళ్ళి వస్తాను, కొంతసేపు నేను మరి టీవీ పెట్టుకుంటానంటే కుదరదు. కానీ ఎంత ప్రభావితం చూపించిందంటే టైం వేస్ట్ చేయకుండా ఆ జర్నీలో యెషయా గ్రంథాన్ని నపుంసకుడు చదువుతున్నాడంటే ఈ పైనున్న అధికారి అయిన కందాకే రాణి ఎంత ప్రభావితం చూపించిందో కదా తన పనివారి మీద. ఒకసారి మనం వేరే ఊరు వెళ్తే చాలు, మనకి గుడి ఉండదు, గుండం ఉండదు, ఆ ప్రార్థన ఉండదు, భక్తి జీవితం ఉండదు, బైబిల్ ఉండదు, ఏమీ ఉండదు. సిబ్లింగ్స్ ఒకవేళ పాపంలో ఉంటే భలేగయ్యింది మా అక్క పిల్లలకి, మా చెల్లి పిల్లలకి, మా అన్న పిల్లలకి, మా తమ్ముని పిల్లలకి, మా యొక్క మరి వియ్యంకుల పిల్లలకి భలేగయ్యిందని అనుకోని స్త్రీలు ఉన్నారు, అనుకుంటున్న స్త్రీలు ఉన్నారు. భలేగయ్యింది డింగిటి అని అనుకుంటున్న స్త్రీలు ఉన్నారు, లేకపోలేదా? అవునా కదా? మన పిల్లలు బాగున్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నా పర్లేదు, మన పిల్లలు బాగున్నారు కదా, వారి పిల్లలు ఎలా నాశనం అయిపోతున్నారని కరెక్ట్ చేయని స్త్రీలు ఉన్నారు. ఏమా లేరా? ఉన్నారు కదా. పొరపాటున మన కింద పనిచేస్తున్న వారి మీద మనం ఆజమాయిషీ చేస్తాం, కానీ ఎప్పుడు వారి ఆత్మీయ జీవితాల్ని ప్రభావితము చేయము. ప్రార్థన చేసుకున్నారా, బైబిల్ చదివారా, చర్చికి వెళ్ళారా, మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, మరి ప్రభువుకి సన్నిహితంగా జీవిస్తున్నారా, వాక్యానుసారం జీవిస్తున్నారు, ఇవేమీ అడవండి. స్త్రీలారా, దయచేసి వినాలని కోరుతున్నాను. న్యాయమైనది, సమయోచితమైనది, ధర్మానుసారమైనది మీ క్రింద పని చేస్తున్న వారి ఎడల మీరు జరిగించాలి. మీతో పని చేస్తున్న వారి ఎడల మీరు జరిగించాలి. ఇది బైబిల్ అండి. బైబిల్ చెప్తున్న ఆత్మీయ సత్యం. కందాకే రాణి మనకందరికీ తెలియచేస్తున్న ఆత్మీయ సత్యం. చూడండి, మన ఇంట్లో చాలామంది పని చేయడానికి వస్తారు. పెయింటర్స్ వస్తారు, ఆ యొక్క ప్లంబర్స్ వస్తారు, కూరగాయల వాళ్ళు, పాలు వాళ్ళు వస్తారు. చాలామంది మన ఇంటికి వస్తారు. అనేక సార్లు మన కింద పని చేస్తారు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటున్న వారి మీద గురించి మాట్లాడుతున్నాను. వారి కింద పని చేస్తున్న వారి మీద మన ఆత్మీయ జీవితం ఖచ్చితంగా వారి ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేయాలి. కేవలం నీ భర్త మాత్రమే కాదమ్మా, కేవలము నీ పిల్లలు మాత్రమే కాదమ్మా, నీ కుటుంబంలో ఉన్నవారి అందరి మీద, నీ వయసు కన్నా కింద వయసు ఉన్నవారి అందరి మీద
నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని వారి ఆత్మీయ జీవితం ప్రభావితం అయ్యేలాగా చూసుకోవాలి. కందాకే రాణి చరిత్ర మర్చిపోలేదు. కందాకే రాణి కృతజ్ఞత చెల్లించడం మర్చిపోలేదు. కందాకే రాణి ప్రవచనాలు మర్చిపోలేదు. కందాకే రాణి దేవుడికి చెందవలసినవి చెందేలాగా చూడడం మర్చిపోలేదు. దేవుని యొక్క పనివారి మీద, తన పనివారి మీద తన ప్రభావాన్ని చూపడము మర్చిపోలేదు. సో కందాకే రాణి నుండి ఒకే ఒక సత్యాన్ని మనం నేర్చుకున్నాం. కేవలం మన భర్త మాత్రమే కాదు, మన పిల్లలు మాత్రమే కాదు, మీ సంఘంలో మీ దగ్గర పనిచేస్తున్న వారితో, మీతో పనిచేస్తున్న వారితో, మీ యొక్క మరి బిజినెస్ కావచ్చు, ఎక్కడుంటే అక్కడ మన క్రింద పనిచేస్తున్న వారి మీద, మనతో పనిచేస్తున్న వారి మీద మన ఆత్మీయ జీవితం, వారి ఆత్మీయ జీవితం ప్రభావితం అయ్యేలాగా చూసుకోవాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క సాయంకాలం ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కందాకే రాణి గురించి మేము నేర్చుకున్నాం. చరిత్ర తెలిసిన స్త్రీ, ప్రార్థించడానికి మరువని స్త్రీ, కానుకల్ని పంపించకుండా మరి ఉండలేని స్త్రీ, కందాకే రాణి తన దగ్గర తన క్రింద పనిచేస్తున్న వారి ఆత్మీయ జీవితం గురించి ఎంతనైనా మరి ఆ యొక్క ప్రభావితం చూపించిందో మరి మేము నేర్చుకున్నాం. ఈరోజు మేము రకరకాల పొజిషన్లో ఉన్నాం. మాతో అనేక మంది ఉన్నారు, మా క్రింద ఉన్నారు, మా ఇరుగు పొరువారు ఉన్నారు, మా సంఘస్థులు ఉన్నారు, మా ప్రియులు ఉన్నారు, మా రక్త సంబంధికులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, మాకంటే వయసులో చిన్నవారు ఉన్నారు. వారందరి మీద మేము ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాం. క్షమించండి. ఇక మీదటైనా కందాకే రాణి గురించి మేము ఆలోచించి, అది నీ చిత్తం కాబట్టి వేరే దేశస్తురాలు అయినప్పటికీ కూడా నీ యొక్క ఆజ్ఞల్ని మర్చిపోకుండా నీ వాక్యానుసారం జీవించింది కాబట్టి మా స్త్రీలందరూ కూడా ఈ క్షణము నుండి కేవలం భర్త, కేవలం పిల్లలు, కేవలం రక్త సంబంధికులు మాత్రమే కాకుండా వారితో ఉన్న వారిని, వారి కింద పనిచేస్తున్న వారందరి మీద వారి ఆత్మీయ జీవితాల ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని బలపరిచేలాగిన కృప అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక దీవెన, కాపుదల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, స్త్రీలకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనిగా. ఆమేన్. షాలోమ్. Shalom Aleichem Malachei